హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లాసవి కార్తికి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మిమ్మల్ని తీసుకెళ్తున్నాం ఒక చాక్లెట్ మ్యాజిక్ ట్రిప్కి. యూరోప్లోని 3 అందమైన దేశాల్లో ఆమ్స్టర్డామ్, బ్రూసెల్స్, ప్యారిస్ చాక్లెట్లు. పిల్లలు వాళ్ళకి బట్టల షాపింగ్ కూడా చేశానండి నేను ఆన్ సైట్ వెళ్ళినప్పుడు. మీకోసం ఈ స్పెషల్ వీడియో అనేది మేము ఇప్పుడు టెలికాస్ట్ చేయబోతున్నాము. ముందుగా మనం నెదర్లాండ్స్లో మా పిల్లలకి మేమైతే షాపింగ్ చేసి చాలా బట్టలు తీసుకొచ్చాను. మా చిన్న పిల్లలకైతే ఎస్పెషల్లీ అక్కడ వింటర్ క్లాత్స్ కావచ్చు, పార్టీ వేర్స్ కావచ్చు. చూడండి, నేను ఆన్ సైట్ నుంచి రాగానే మా పిల్లలు బ్యాగ్ మొత్తం ఓపెన్ చేసేసి వాళ్ళకి ఏ బట్టలు తెచ్చామని ఎగ్జైటెడ్గా అన్నీ ఓపెన్ చేశారు. మా చిన్న పాప, మా పెద్ద పాప ఇద్దరికైతే ఎన్ని వెరైటీలు తెచ్చారు మా నాన్న అని అన్నీ తీసి ఓపెన్ చేసి వాళ్ళు బాగా కాసేపు ఆడుకున్నారు, బాగా కొట్టుకున్నారు కూడా. నాకు ఈ డ్రెస్ కావాలి అంటే నాకు ఈ డ్రెస్ కావాలని వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే, ఈ ఆన్సైట్ షాపింగ్లో మా పిల్లలకి నేను చాలా ఎక్కువ బట్టలు తెచ్చాననే చెప్పుకోవచ్చు. ఒక బ్యాగ్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బ్యాగ్ అనేది నేను నింపుకొచ్చేసాను మా పిల్లలకి. ఫస్ట్ టైం ఆన్ సైట్ కదా, ఎక్సైటెడ్గా ఉంటుంది అందరికీ. ఇది చాలా ఇష్టపడతాం. ఎవరైనా పిల్లలకి ఆన్ సైట్ వెళ్ళామంటే బట్టలు అనేటివి ఎక్కువ తీసుకొచ్చాను నాకు, ఎందుకంటే 2 అమ్మాయిలు కాబట్టి. వాళ్ళైతే ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉన్నారు ఆ బట్టలు చూసి. నేనైతే యూరోప్ ట్రిప్లో టోటల్ 3 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేశాను. ప్యారిస్, బ్రూసెల్స్ అండ్ ఇంకొక దేశం ఉందండి, అదేదో కాదు, స్పెయిన్ అనమాట. ఈ 3 దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏవైతే కంట్రీ స్పెషల్స్ ఉంటాయో, మేబీ ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఐఫెల్ టవర్ కావచ్చు, అక్కడ ఫారిన్లో దొరికే పర్ఫ్యూమ్స్ అయితే చాలా ఇష్టపడతారు. ఈ కీస్ మా పిల్లలకి తెచ్చానమాట. ఇవి చాలా బాగుంటాయి. ప్యారిస్లో కొన్నాను, ఐఫెల్ టవర్ దగ్గర. అక్కడ చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి మా చిన్న పాప డ్రెస్సులు. చూడండి ఎంత హ్యాపీగా చూపెడుతుందో. చాలా ఫోజులు ఇస్తుంది, స్టిల్స్ ఇచ్చారు. వాళ్ళైతే చాలా ఫుల్ కుషన్ చెప్పచ్చు. ఇకపోతే బెల్జియం రాజధాని బ్రూసెల్స్ వచ్చాము. ఇక్కడ ప్రపంచానికి చాక్లెట్లు గిఫ్ట్ చేసిన ల్యాండ్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఫారిన్లో ఉన్న చాక్లెట్ ఆకారంలో ఉన్న చాక్లెట్స్ అయితే కావచ్చు, మన ఆమ్స్టర్డామ్లో ఉన్న టోనీస్ చాక్లెట్స్ కావచ్చు, పిజ్జా చాక్లెట్స్ కావచ్చు. నేను 1, 2 అని చెప్పలేను, కానీ బోల్డ్ అన్ని వెరైటీలు ఉన్నాయి చాక్లెట్స్. బ్రూసెల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మన్నెకిన్ పీస్ ఆ చాక్లెట్స్ అయితే చాలా ఫేమస్. ఇంకా బెల్జియం అక్కడ వేఫర్స్ కావచ్చు, వివిధ రకాల టేస్టులతో. మన ఇండియన్స్ ఇవి ఎగ్ షేప్ ఉన్న చాక్లెట్స్ కావచ్చు. ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. మా పిల్లలు వీటిని చూసి ఆల్మోస్ట్ 1 మంత్ ఈ చాక్లెట్స్ అనేటివి తిన్నారు. మా నైబర్స్, మా ఆవిడ ఫ్రెండ్స్ ఉంటారనమాట జనప్రియలో. మా ఆవిడ అయితే నేను చాక్లెట్స్ తెచ్చిన ఆన్సైట్ నుంచి వచ్చిన డే 1 నుంచి అయితే డిస్ట్రిబ్యూట్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్, మా కమ్యూనిటీలో వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట. ఎవరైనా ఆన్సైట్కి నుంచి ఆఫ్షోర్కి వచ్చినప్పుడు మెయిన్ అందరూ ఇష్టపడేది, ఎక్స్పెక్ట్ చేసేది చాక్లెట్సే కదండి. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఈ చాక్లెట్స్ అనేటివి చాలా ఫేమస్ అనమాట. వెరైటీలు అయితే చాలా వెరైటీలు తెచ్చాను. ఇంతటి మధురమైన విదేశీ షాపింగ్ అనుభవం మీకెంతో నచ్చినట్టు మాకు నమ్మకం ఉంది. మీకు ఈ వీడియోలో ఏ బ్రాండ్ బాగా నచ్చింది, చాక్లెట్లు లేక పిల్లల డ్రెస్సులా, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇది నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.